ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్, మీ తమ్ముని చంపిన కిల్లర్ గురించి వీడియో ఫుటేజ్ ఎవరో పంపించారు సార్. అవునా? రండి చూడండి సార్. పార్టీ లేదు, తొక్క లేదు. ఎందుకా? చిచి, అలా ఏం కాదు. మా దగ్గర చాలా డబ్బులున్నాయి. మేము చాలా రిచ్ కదా. జస్ట్ మనసు బాగోలేదు, అందుకే రావట్లేదంతే. సరే, ఉంటాను. ఛీ! అమ్మగారు, మేము డిస్టెన్స్ లోనే ఉంటాం అమ్మగారు. మరి మీ ఫ్రెండ్స్ కి ఇట్ట అబద్ధాలు చెప్పడం ఏం బాగోలేదమ్మా. ఇలాంటివి చేయటం మీలాంటి రిచ్ పీపుల్ కి గౌరవం కూడా కాదు. గౌరవం కాదు అంటే నేనెళ్ళి 5,000తో చీప్ గా ఎగ్ పఫ్లు, సమోసాలు తినిపించి గ్రాండ్ గా ఫ్రెండ్స్ కి ట్రీట్ ఇవ్వాలా? కాదమ్మ గారు, గ్రాండ్ గా మీరెక్కడనుకున్నారో అక్కడే పార్టీ ఇవ్వండి. డబ్బులు లేకుండా పబ్ లో పార్టీనా? మీ తాత చుట్టాలేమైనా పబ్బు ఓనర్ అనుకున్నావా? పబ్బు ఓనర్ ఎవరైతే ఏంటమ్మగారు, మీరే బోలెడు డబ్బులున్నోళ్ళు కదా. ఒక్క చెక్ మీద సంతకం పెట్టేశారు అంటే కావలసినంత డబ్బు బ్యాంకుకి పోయి తీసుకోవచ్చు కదా. వస్తాయి తెలివి తక్కువ దద్దమ్మ. ఎవరు పడితే వాళ్ళు సంతకాలు పెడితే బ్యాంకులో డబ్బులివ్వరు. మా పిన్ని చెక్ మీద సంతకం పెట్టాలి. ఆ సంతకం ఏదో తమరే పెట్టేయచ్చు కదా. తమరు తలుచుకుంటే కష్టమా ఏంటి? మేడం, ఇందులో సిగ్నేచర్ ఏమీ అవసరం లేదు మేడం. ఏంటి పిచ్చి పిచ్చి ఐడియాలు ఇస్తున్నావా? చంపేస్తానేమనుకున్నావా? అయినా నేనేమైనా మీ ఐడియాలు ఫాలో అయ్యే దద్దమ్మలా కనబడుతున్నానా? ఏంది మీ మెంటల్ మొకంది అట్ట తిట్టేసుండది? పిన్ని సంతకాన్నే ఫోర్జరీ చేస్తే ఎలా ఉంటుంది? ఇదే ఇదే కరెక్ట్ ఐడియా.
ఇప్పుడు పిన్ని సంతకాన్ని డూప్లికేట్ చేసి ఎవ్వరి ముందు చేయి చాపి అడుక్కునే అవసరం నాకు లేదు అని నిరూపిస్తాను. నా రిచ్నెస్ ఏంటో చూపిస్తాను. ఆ? దీనికెంత ఈగో ఏందమ్మే? నీ ఐడియానేగా అది ఇప్పుడు ఫాలో అయితా ఉండది. దాంట్లో దాని గొప్పతనం ఏముండది? దాని మూలంగానే ఇప్పుడు ఇంట్లో గొడవలు మొదలయ్యేది. అదే దాని గొప్పతనం. ఆ ఆ లహరి, అల్లుడు గారు ఇంకా రాలేదేంటమ్మా? వచ్చేస్తారమ్మా, బయటికి వెళ్ళుంటారేమో. నేను ఫోన్ చేస్తానుండు. అల్లుడు గారు, ఇక్కడ మీకోసం మేమందరం ఎదురు చూస్తున్నాము. అక్కడికే బయలుదేరాను, వచ్చేస్తున్నాను. అల్లుడు గారు దారిలోనే ఉన్నారంటమ్మా, వచ్చేస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయకూడదు. ఇవాళ ఎలాగైనా శరణ్యతో మనసు విప్పి మాట్లాడాలి. ఇంతవరకు నా మూలంగా జరిగిన దానికి క్షమాపణ కోరుకోవాలి. తన మీద నాకున్నది ప్రేమే అని, ద్వేషం కాదని చెప్పాలి. నా మధ్య ఇంకెప్పుడు అపోహలు మనస్పర్ధలు రావని దైవ ప్రమాణంగా మాటిస్తున్నాను.